నేను నా వీడియోస్లో ప్రతి నెల కాస్త డబ్బుని సేవ్ చేయండి. అలా సేవ్ చేసిన డబ్బుని డైవర్సిఫై చేసి పెట్టుబడి పెట్టండి. ఒకవేళ మీ ఏజ్ అన్నది తక్కువైతే ఎక్కువ డబ్బుని స్టాక్ మార్కెట్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి. ఫ్యూచర్ బాగుంటుంది. ఈ స్టాక్ మార్కెట్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్గా 12% ఆ విధంగా రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్తూ ఉంటా. సో నా వీడియోస్ని చూసి చాలామంది బాగానే చెప్తున్నారు, సరే మేము కూడా మా డబ్బుని పెట్టుబడి పెడతాం, కానీ ఈ స్టాక్ మార్కెట్లో అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో ప్రాక్టికల్గా చూపించండి. మీరు మీ ఫోన్లో మీరు ఏ విధంగా పెట్టుబడి పెడతారో చూపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారన్నమాట. అందుకనే ఈ వీడియోలో నేను ప్రాక్టికల్గా నా ఫోన్లో మ్యూచువల్ ఫండ్స్ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో పిన్ టు పిన్ మీ కళ్ళ ముందు పెట్టుబడి పెట్టి మరీ చూపిస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. మీరు కనుక మీ డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేయాలి. క్లియర్? ఓన్లీ స్టాక్స్. మీరు కనుక మీ డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన పేరు మీద డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అన్నది ఉండాలి. అదే మ్యూచువల్ ఫండ్స్ నో. మ్యూచువల్ ఫండ్స్కి ఎటువంటి డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు. క్లియర్? సరే, ఎక్కడ ఓపెన్ చేయాలి? ఈ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఎక్కడ ఓపెన్ చేయాలి? ఇవన్నీ ప్లాట్ఫామ్స్, బ్రోకర్స్. నచ్చిన ప్లాట్ఫామ్ వద్ద మీరైతే డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం మనీ లేదా గ్రో. మీరు గ్రో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మీరైతే ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. లేదా స్టాక్స్ వద్దు, ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నా కూడా వీటిల్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం మనీ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ కేవైసీ కంప్లీట్ చేసి మీరైతే మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బుని పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, జస్ట్ చెప్తూ ఉన్నా. సరే, నేను ఏ విధంగా పెట్టుబడి పెడతా? ఫర్ ఎగ్జాంపుల్ నేను జిరోదా అదేవిధంగా పేటిఎం మనీ, గ్రో ఈ 3 ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తూ ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ చూద్దాం. ఏది? స్టాక్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ గ్రో. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కేవైసీ ప్రాసెస్ అన్నది ఉంటుంది. ఆధార్ కార్డ్ నంబరు, పాన్ కార్డ్ నంబరు అన్ని A to Z ఇవ్వాలి. కేవైసీ కంప్లీట్ అవుతుంది. కేవైసీ కంప్లీట్ అయినట్లయితే మీరు డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ లో మీ డబ్బుని పెట్టుబడి పెట్టుకోవచ్చు. అదే విధంగా సేమ్ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ని ఓపెన్ చేయమంటారు. సింపుల్ గా సేమ్ ప్రాసెస్. అన్ని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఒక సెల్ఫీ వీడియో ఇవన్నీ మీరైతే ఇవ్వాలి. ఇస్తే డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టాకు? టాటా పవర్ అనుకుందాం. సో సర్చ్లోకి వెళ్ళి టాటా పవర్ వచ్చింది. ఇలా ఉంటుందన్నమాట. ప్రెజెంట్ ఇప్పుడు షేరు ధర 340. ఒకవేళ మీరు కనుక ఈ స్టాక్ని కొనాలంటే ముందుగా మీ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ యాక్టివ్ అవ్వాలి. యాక్టివేట్ అయితేనే కొనగలరు. ఇక్కడ బై ఉందా? బై క్లిక్. ఎన్ని షేర్స్? ఫర్ ఎగ్జాంపుల్ 1 షేర్. బై అయిపోయింది. ఇంతే. మీరు అనుకోవచ్చు, అయ్యో బాబోయ్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే పెద్ద ప్రాసెస్. నో, 1 మినిట్ చాలు, అయిపోయింది, షేర్ వచ్చేసింది. నేను ముందుగానే నా వ్యాలెట్లో మనీ యాడ్ చేసి పెట్టా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్ ఇదిగోండి వ్యాలెట్. ఇక్కడ నేను నా డబ్బుని యాడ్ చేసి పెట్టా. సో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. ఇంకో స్టాకు ఏంటి? ఐటీసీ అనుకుందాం. ఎలాగా? బై 1 షేర్. డన్, అయిపోయింది. అంతే. దీనికోసం ఎలా 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 అని చెప్పి తెగ మనం టెన్షన్ పడుతూ ఉంటాం కదా. ఇప్పుడు గ్రో యాప్ని ఏ విధంగా చూడాలో చూపిస్తా. ఇదిగోండి, మీరు కావాలంటే మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బుని పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే వేరే ప్లాట్ఫామ్లో మీకైతే చూపిస్తా. ఇప్పుడు స్టాక్స్ ఇదిగోండి, నిఫ్టీ 50 ప్రెజెంటు ఎలా ఉంది? ఇండెక్స్ చూడొచ్చు. గ్రీన్లో ఉంటే ప్రెజెంటు బాగుంది, ఈరోజు బాగుంది. అదే రెడ్లో ఉంటే బాగాలేదు. ఫర్ ఎగ్జాంపుల్
బ్యాంక్ నిఫ్టీ. అసలు నిఫ్టీ 50 అంటే నిఫ్టీలో ఉన్నటువంటి టాప్ 50 స్టాక్స్ అన్నమాట. చూద్దామా ఆ స్టాక్స్ ఏంటో. ఆ టాప్ 50 స్టాక్స్ అన్నవి మంచిగా రిటర్న్స్ని గెయిన్ చేస్తున్నట్లయితే ఇది గ్రీన్లో ఉంటుంది. అర్థమైందా అండి? సో ఓవర్ వ్యూ ఇదిగోండి, ఇవన్నీ స్టాక్స్ అనమాట. నిఫ్టీ 50, రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, ఇవన్నీ స్టాక్స్. అర్థమైందండి? ఈ కంపెనీస్ని ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి? బ్యాంక్, అన్నీ బ్యాంక్ స్టాక్స్ అనమాట. సో అవి కొంచెం లో, రెడ్లో ఉన్నాయి. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ అనగా ఫినాన్స్ రిలేటెడ్ స్టాక్స్ అనమాట. సెన్సెక్స్ మీ అందరికీ తెలిసిందే. టాప్ 30 కంపెనీస్. ఆ కంపెనీస్ ఏంటి ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి, ఇవన్నీ కంపెనీస్ అనమాట, 30 కంపెనీస్. అర్థమైందా అండి? సో ఇలాగా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, ప్రెజెంటు అప్పా లోవా అన్నీ మీరైతే చూసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన స్టాక్ని సెర్చ్లోకి వెళ్ళి టైప్ చేసి కొనుక్కోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే బ్లైండ్గా కాకుండా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. పిఈ రేషియో, పీబీ రేషియో, A to Z అండి, A to Z మీరైతే చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా రెవెన్యూ చూసుకున్నట్లయితే 2023లో 72,000 crore, 72,000 కోట్లు. అదేవిధంగా ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 2023లో ఆల్మోస్ట్ 20,000 crore. నెట్వర్త్, కంపెనీ యొక్క నెట్వర్త్ చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ 70,000 కోట్లు. ఈ విధంగా అసలు కంపెనీ బాగుందా, లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా, A to Z చూసుకొని ఆ తర్వాత మీరైతే కొనవచ్చు. అదేవిధంగా ఐటమ్స్, ఐటీసీ, సో ఎటువంటి ఐటమ్స్ని అమ్ముతుంది, ప్రోడక్ట్స్, అవన్నీ ఇక్కడ మీరైతే చూడవచ్చు క్లియర్గా. అర్థమైందండి? సో పెట్టుబడి పెట్టే ముందు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ తెలియాలి. ఎక్కడ, ఎలా నేర్చుకోవాలి? ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. A to Z క్లియర్గా ఉంటుంది. చూసి నేర్చుకున్న తర్వాత మాత్రమే మీరైతే పెట్టుబడి పెట్టండి. అదేవిధంగా IPO, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ వింటూ ఉంటాం. సో సేమ్ అండి, దాన్ని కూడా ఈ యాప్స్ ద్వారా, ముఖ్యంగా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఏ కంపెనీ వద్ద ఓపెన్ చేశారో ఆ యాప్లో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ IPO క్లిక్, ప్రెజెంటు ఈ కంపెనీ ఓపెన్లో ఉంది, అప్లై, ఇన్వెస్ట్మెంట్. అదేవిధంగా ఫ్యూచర్లో ఏమేమి కంపెనీస్ రాబోతున్నాయి అది కూడా మనమైతే చూడవచ్చు. ఇవన్నీ అప్కమింగ్ కంపెనీస్ అనమాట. చూసారా, ఇదిగోండి ఇవన్నీ. అండ్ పాస్ట్లో ఏ IPO ఎంత రిటర్న్ని జనరేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ చూసుకున్నట్లయితే 366% ప్రాఫిట్. క్లిక్. సో దీని యొక్క ప్రైజు, ఇష్యూ ప్రైజు 54, కానీ అది ఎంతకి లిస్ట్ అయిందంటే 252. ఇంత ప్రాఫిట్ మీకైతే జనరేట్ చేసేది మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే. డిపెండ్స్, రావచ్చు రాకపోవచ్చు. ఇది స్టాక్స్. ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి? పేటిఎం మనీ, పేటిఎం కాదు, పేటిఎం మనీ సెపరేట్ యాప్ అన్నమాట. అర్థమైందా? నేను చూసుకున్నట్లయితే పేటిఎం మనీలో, గ్రో, అదేవిధంగా జీరోదా, ఈ 3 ప్లాట్ఫామ్స్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతూ ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం మనీలో చూసుకున్నట్లయితే ఇంత కరెంట్ వాల్యూ 2,56,626. నేను ఎంత డబ్బుని పెట్టుబడి పెట్టా ఇక్కడ మీరైతే చూడవచ్చు. నేను పెట్టుబడి పెట్టింది 2 lakhs. 2 lakhsకి గాను నాకు 55,000 రిటర్న్ వచ్చింది. అంటే ఎంత పర్సంటేజు? 27. నేను చెప్తూ ఉంటా, మీరు కనుక మీ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెడితే యావరేజ్గా 12% అని చెప్తూ ఉంటా. కానీ నాకు ఓన్లీ పేటిఎం మనీలో చూసుకున్నట్లయితే నాకు 27.35% రిటర్న్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్తుంది కరెక్టా రాంగా? నేను చెప్తుంది యావరేజ్. ఇంత రావచ్చు లేదా తక్కువ రావచ్చు, కానీ నాకు 27% రిటర్న్ జనరేట్ అయ్యింది. అది కూడా ఒక ప్లాట్ఫామ్లో. ఈ ప్లాట్ఫామ్లో ఇంత డబ్బుని పెట్టుబడి పెట్టా. అర్థమైందా అండి? ఇంకా ఈ పేటిఎం మనీలో మన డబ్బుని ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫండ్స్ విత్ బెస్ట్ రిటర్న్స్
క్లిక్ చేస్తే మీకు ఐడియా వస్తుందన్నమాట. ఏ ఫండ్ పాస్ట్లో, ఫ్యూచర్లో కాదు, ఇవి పాస్ట్ రిటర్న్స్. పాస్ట్లో ఏ ఫండ్ ఎంత రిటర్న్ని జనరేట్ చేసింది ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఇదిగోండి ఈక్విటీ, ఇవన్నీ ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్. ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఈక్విటీ మార్కెట్ అనగా స్టాక్ మార్కెట్లో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అదే హైబ్రిడ్ అంటే కాస్త ఈక్విటీ కాస్త డెట్, ఆ విధంగా పెట్టుబడి పెడుతూ ఉంటాడు. అదేవిధంగా ట్యాక్స్ సేవింగ్, డెట్, ఈ విధంగా మీరైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఈక్విటీ ఫండ్స్ అయితే ఎక్కువ రిటర్న్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మంచి ఫండ్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు. అసలు మంచి ఫండ్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియోస్ చేసా. లేదా ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్ కోర్స్. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. కోర్సులు జస్ట్ $5.99 ఆన్వర్డ్స్, అంతే. కంప్లీట్గా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఏ ఫండ్ని చూస్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా మైండ్లో ఒక ఫండ్ ఉంది, దానిలో పెట్టుబడి పెట్టమని కాదు, జస్ట్ చెప్తున్నా. ఏంటది? HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఇదిగోండి ఈ ఫండ్. ఎగ్జాంపుల్గా నేను ఈ ఫండ్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నా. మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి రేటింగ్స్. వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 4 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారనమాట, A to Z అన్నీ చూసి. అదేవిధంగా ఈ ఫండ్ మేనేజర్ ఎవరంటే రోషి జైన్. ఈ విధంగా మీరైతే చూసుకోవచ్చు. అదేవిధంగా రిటర్న్స్, అసలు ఈ ఫండ్ ఏ విధంగా రిటర్న్స్ని జనరేట్ చేసింది. లాస్ట్ 1 ఇయర్గా 32%, లాస్ట్ 10 ఇయర్స్గా 444%, అంత రిటర్న్ని జనరేట్ చేసింది. CAGR చూసుకున్నట్లయితే ఇలా ఉంది. CAGR లాస్ట్ 10 ఇయర్స్గా 18, విచ్ ఈస్ గుడ్. అదే లాస్ట్ 1 ఇయర్గా 32. మనం అబ్సల్యూట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక 3 ఇయర్స్, ఇదిగోండి 3 ఇయర్స్ బ్యాక్ ఈ ఫండ్లో లక్ష డైరెక్ట్గా పెట్టుబడి పెట్టున్నట్లయితే ఈరోజు ఆ లక్ష కాస్త ఇదిగోండి 2,11,613 రూపాయలుగా మారేది. అంటే 3 ఇయర్స్లో మన డబ్బు డబుల్. ప్రాఫిట్ చూసుకున్నట్లయితే అనగా రిటర్న్ చూసుకున్నట్లయితే 1,11,613 రూపాయలు అయ్యేది పాస్ట్లో. ఫ్యూచర్లో అవుతుందా? చెప్పలేం. అర్థమైందా అండి? సో ఈ విధంగా రిటర్న్స్ అనేవి వస్తాయి. సో ఒకవేళ ఈ ఫండ్ ఫ్యూచర్లో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ నౌ. ఇక్కడ SIP 2 ఆప్షన్లు ఉన్నాయి. SIP లంసమ్ అంటే ఒకేసారి మన వద్ద ఎంతైతే డబ్బు ఉందో అది పెట్టుబడి పెడతాం. SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి? ప్రతి నెల ఇంత అమౌంట్ ఈ తారీఖు కట్ అవుతుంది. ఈ ఫండ్లో డైరెక్ట్గా మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఈఎంఐ ఆటోపే ఉంటుంది కదా, సేమ్ అలానే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి నెల ఒక 2000 ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా డేటు 11th అనుకుందాం. క్లిక్ చేసాం, డన్, ప్రొసీడ్. UPI ద్వారా మీరైతే మీ డబ్బుని కట్టవచ్చు. సో ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా డబ్బు కట్ అవుతూ ఉంటుందన్నమాట. అర్థమైందా? ప్రొసీడ్, డన్. మీకు ఇక్కడ ఫోన్పేలో వస్తుంది రిక్వెస్ట్. ఇక్కడ మీరు డబ్బులు పే చేయవచ్చు అనమాట. అండ్ ఆటోపే కూడా ఆప్షన్ ఉంది. డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు కట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు నచ్చిన ప్లాట్ఫామ్ ద్వారా మీరు మీ డబ్బుని పెట్టుబడి పెట్టుకోవచ్చు అనమాట. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా, వీటిల్లోనే పెట్టుబడి పెట్టండి, ఈ స్టాక్స్ ఈ ఫండ్సే కొనండి అని నేను చెప్పను. సో వీటిల్లో ఏ ప్లాట్ఫామ్ కావాలన్నా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. క్లియర్? సో చెప్పాను కదా, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే కోర్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్ కోర్స్ ఉంది, అదేవిధంగా స్టాక్ మార్కెట్ కోర్స్ ఉంది. ఓన్లీ ఇవే కాదు, ఏకంగా 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. అబౌట్ ఫినాన్స్, బిజినెస్ అండ్ ఫార్మింగ్. ఫినాన్స్ అనుకోండి, స్టాక్ మార్కెట్ కోర్సు, మ్యూచువల్ ఫండ్ కోర్సు, అదేవిధంగా NPS కోర్సు, హోమ్ లోను, గోల్డ్ లోను, ఇన్సూరెన్సు, అది ఇది అన్నీ ఉన్నాయి ఒకే ప్లాట్ఫామ్లో, ఇన్ని కోర్సులు. అదేవిధంగా బిజినెస్, ఫార్మింగ్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఒక వ్యాపారంలో సక్సెస్ అయ్యారో, ఎగ్జాంపుల్గా మీరే ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, రెస్టారెంట్ బిజినెస్ అనుకుందాం, రెస్టారెంట్ బిజినెస్ మీద కూడా కోర్సు ఉంది. ఎవరైతే రెస్టారెంట్ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు రెస్టారెంట్ వ్యాపారాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలో పిన్ టు పిన్ చెప్తారు, A to Z. మీరు చూడొచ్చు
రెస్టారెంట్, చైర్స్, టేబుల్స్ అన్నీ నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా. లోన్ వచ్చిందా, పిఎంఈ జీపే వచ్చిందా, లేకపోతే చైర్స్కి ఎంత అయింది, టేబుల్స్కి ఎంత అయింది, నేను అడుగుతా. వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇలా ఒక్కో కోర్సు 3 hours ఆ విధంగా ఉంటుందన్నమాట. సో సక్సెస్ అయిన వాళ్ళు మనకి చెప్తారు కాబట్టి ప్లస్సే. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే వ్యవసాయంలో తక్కువ స్థలంలో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో ఆ రైతన్న ఆ పొలంలో మనకు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్, ఎవరైతే తక్కువ స్థలంలో 1 కోటి వరకు సంపాదిస్తున్నారో సంవత్సరానికి చెప్తారు ఆయనే. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.